యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కాలర్ వేయడానికి రెడీగా ఉన్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత తమ అభిమాన కథానాయకుడు సినిమా ఎప్పుడెప్పుడు తమ ముందుకు వస్తుందా, థియేటర్లో సందడి చేస్తుందా అని 2 ఏళ్ల నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ ఎదురుచూపులకు కాలర్ ఎగరేసే మూమెంట్కు పునాది స్టార్ట్ అయింది. ఇక ఇవాళే దేవరా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక దేవరా విషయంలో ఎన్టీఆర్ మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అదరగొట్టేశారు. భయానికి తెలియాలి డైలాగులో భాష మీద, ఎమోషన్స్ మీద తనకు ఎంత పట్టు ఉందో మరోసారి చూపించేశారు. కానీ ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివకు మాత్రం ఆ తొలి అగ్నికణం పరీక్ష ఎదురవుతూ ఉంది. ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దేవరలో హీరో లుక్ బాగుంది, అది ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. పాటలు చార్బస్టర్ అయ్యాయి. ప్రశంసలు వచ్చినా విమర్శలు వచ్చినా సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ ఖాతాలోకి వెళ్తాయి. పాటలో జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్ అయింది. ఆవిడ అందానికి సంబంధించిన విషయం అది. ఇప్పటి వరకు ఈ సినిమా పరంగా కొరటాల శివ ప్రూఫ్ చేసుకున్నది లేదు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్లు గ్లిమ్స్ రిలీజ్ చేసినా వాళ్ళిద్దరూ హైలైట్ అయ్యారు తప్ప కొరటాల శివ మార్కు కనిపించలేదు. కానీ ఆయన డైరెక్షన్ గురించి కానీ ఎవరూ మాట్లాడుకోలేదు. దేవర కథ గురించి, కథలో హీరో క్యారెక్టర్ గురించి, విలన్ రోల్ గురించి అంటూ ఫిలిం నగర్ వర్గాల్లో అటు సోషల్ మీడియాలో బోల్డంత ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొని ఉన్న విషయంలో వాటిని మరింత పెంచే బాధ్యత ట్రైలర్ మీద ఉంది. ఇక ఆ ట్రైలర్ కొరటాల శివ ఎలా చేయించారు అనేది ఈరోజు సాయంత్రం మరికొద్ది నిమిషాల్లో తెలుస్తూ ఉంది. నార్త్ అమెరికాలో $1 మిలియన్ ఫ్రీ సేల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన దేవరకు ఆ జోరు పెంచడంలో ట్రైలర్ హెల్ప్ అవుతుందా అని చెప్పాలంటే ఈరోజు సాయంత్రం 5:04 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈరోజు సాయంత్రం 5:04 దేవర ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ యొక్క ట్రైలర్ను కొరటాల శివ 2 నిమిషాల 50 సెకండ్ల నిడివిడితో ఈ యొక్క ట్రైలర్ను కట్ చేశారట. మరి యొక్క ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలో ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. మరికొద్ది నిమిషంలో ఈ యొక్క మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.